హే గైస్ వెల్కమ్ బ్యాక్ ఇన్ మై ఛానల్. దిస్ ఇస్ అక్షయ్ బండి. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, సో మన NS200కి అయితే వాషింగ్ చేయక చాలా డేస్ అవుతుంది. సో వాషింగ్ చేయించి ఇంకొక వర్క్ అయితే చేయించి ఆ వర్క్ ఏందనేది వీడియో మొత్తం చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అందులో మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఫైనల్లీ మనం సర్వీసింగ్ సెంటర్కి అయితే వచ్చేసాం. సో ఈ తాతయ్యనైతే నా బైక్ని అయితే సర్వీసింగ్ స్టార్ట్ చేసేసాడు. సో గైస్ ఫైనల్లీ మన సర్వీసింగ్ అయితే పూర్తిగా అయిపోయింది. సో తాతనైతే సూపర్గా చేసిండు సర్వీసింగ్. సో ఏమనుకున్నాను బట్ సూపర్ చేసిండు. ఓవరాల్గా లుక్ అయితే చూడండి సర్వీసింగ్ చేసినాక ఎట్లా ఉందో. సో ఇప్పుడు దీన్ని తీసుకుపోయి అయితే మనం ఫస్ట్ రేడియం షాప్కి వెళ్దాం. సో రేడియం షాప్కి పోయి ఏం చేపిస్తే ఏందనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్ ఫైనల్లీ మనం రేడియం షాప్కి అయితే వచ్చేసాం. సో ఈ రేడియం షాప్ వచ్చేసి మన ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్దే అనమాట. సో ఇక్కడనైతే నేమ్ అయితే టైప్ చేసి ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫాంట్ సెలెక్షన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు దీనైతే ప్రింటింగ్ ఇస్తుండ అనమాట. సో ఫస్ట్ అయితే ఓవరాల్గా మీకు చెప్పాల్సింది మర్చిపోయినా. సో మన యూట్యూబ్ యొక్క నేమ్ అయితే నేను బైక్ పైన అయితే ప్రింటింగ్ చేపిస్తున్నా, రేడియం వేపిస్తున్నా. సో మన అక్షయ్ బన్ను అండ్ ఇంకోటి ఇన్స్టాగ్రామ్ అక్షయ్ బన్ను 27 అవన్నీ అయితే నేను నేమ్ అయితే వేయిస్తున్నా. సో అంకుల్ది వర్క్ చూడండి. సో ఇతను వచ్చేసి మన ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ అనమాట. గాయస్ ఇక్కడ చూడండి మన నేమ్ని అయితే మన మషిన్ వచ్చేసి అయితే కట్ చేస్తుంది ప్రాపర్గా. ఇంకోటి రెడ్ కలర్ షీట్ వచ్చేసి మన యూట్యూబ్ లోగో కోసం అనమాట. సో ఇది కూడా ప్రాపర్గా కట్ చేసేస్తుంది మిషన్. గైస్ ఫైనల్లీ మన ప్రింటింగ్ అయితే అయిపోయింది. సో దీని అయితే ఒక్కొక్క లేయర్ అయితే తీస్తున్నాను అనమాట అంకుల్ వచ్చేసి. ఆ ఒక్కొక్క లెటర్ని కట్ చేసుకున్న తర్వాతనైతే ఈ అంకుల్ వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ టేప్ తీసుకొని దానికైతే అతికిచ్చి ప్రాపర్గా చేస్తున్న వర్క్ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. సో గైస్ ఫైనల్లీ మన బైక్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఫస్ట్ అయితే అంకుల్ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ నేమ్ అయితే స్టిక్ చేస్తుండ అనమాట. సో ప్రాపర్గా లెవెల్ చూసుకొని అయితే స్టిక్ చేస్తుండు. చూడండి ఎట్లా చేస్తుండు ఒకసారి వర్క్ వచ్చేసి. సో దాని అయితే ట్రాన్స్పరెంట్ టేప్కి అయితే అతికిచ్చేసి మస్తు చేసిండు చూడండి. సో లుక్ అయితే ఎట్లా ఉందో చూడండి ఒకసారి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ థింగ్ అనమాట. సో మన యొక్క యూట్యూబ్ యొక్క నేమ్ అక్షయ్ బన్ను. సో దాన్ని అయితే నేనైతే ఈ ప్లేస్లో అయితే చూజ్ చేసుకున్నా, ఇక్కడ వేపిస్తే బాగుంటుందని. సో ఇక్కడ బాగుందో లేదో ఒకసారి నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సో అంకుల్ అయితే ప్రాపర్గా లెవెల్ చూసుకొని అయితే వేస్తుండే అనమాట. సో మీరు కూడా రేడియం కనుక వేయించుకోవాలి అని అనుకుంటే నాకు ఒకసారి DM చేయండి, నేను అంకుల్ యొక్క అడ్రస్ చెప్తా. సో అంకుల్ది వర్క్ అయితే బాగుంది. సో రేడియం అయితే ప్రాపర్గా వేస్తుండు. సో ఒకసారి చూడండి ఎలా ఉందో. సో ఈ లుక్ వచ్చేసి బాగుందో లేదో నాకు కింద కామెంట్ చేయండి ఒకసారి. సో ఇంకోటి బ్యాక్ సైడ్ కూడా నేనైతే మన యూట్యూబ్ యొక్క నేమ్ అయితే వేపిస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే చిన్న వేపిస్తున్నా. ఎవరైనా ఓవర్టేక్ చేసుకొని మనం వెళ్ళినా కానీ బ్యాక్ నుంచి చూసే వాళ్ళకైతే మన యూట్యూబ్ యొక్క నేమ్ అయితే కనిపిస్తుంది. ఫైనల్లీ రేడియం వేయడం అయితే అయిపోయింది. సో ఒకసారి చూడండి లుక్ ఎలా ఉందో. క్రేజీ ఉంది, క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపించింది ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి.